ఆగస్టు 15 లోపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే వర్షాకాలం నాటికి రైతులకు 500 రూపాయల బోనస్ అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లలో బీజేపీ సర్కార్ తెలంగాణకు చేసిందేంటని ప్రశ్నించారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్. సిద్దిపేట జిల్లా కోహెడలో వెలిచాల రాజేందర్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఆదరణ, మర్యాద దొరికినట్టు నేను భవిష్యత్తులో ఇంకా నా యొక్క పరపతిని, శక్తిని ఉపయోగించి ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పాటుగా రైతులకు సాగునీళ్ళు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచన నాకు ఉందనే మాట సందర్భంగా మరి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు దయచేసి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికల ప్రచార సభ తర్వాత ఊర్లలో ధైర్యంగా బల్ల గుద్ది గల్లా ఏరేసి టీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా ధైర్యంగా జవాబు చెప్పండి, అడగండి అని చెప్తాను. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో ఆర్టీసీలో తెలంగాణ జిల్లాలకు ఉచితంగా బస్ ప్రయాణం చేసే విధంగా సౌకర్యాన్ని కలిగజేసినాం మనం. ఇలా దాంతో పాటుగా ఇలా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఎవరికైనా మీ ఊర్లలో ఇంకా 500 సిలిండర్ రాకపోతే వాళ్ళ పేర్లు రాపియండి, ఎండిఓ ఆఫీసులో రాపియండి, మీ దగ్గర రాసుకోండి. ఎన్నికలు కాగానే వాళ్ళందరికీ కూడా 500 రూపాయల సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. దాంతో పాటుగా ఇలా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నాం. అది కూడా ఎవరికైనా సాంకేతిక ఇబ్బంది ఉంటే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. మహిళా సంఘాలందరూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలను శక్తివంతం చేయాలి, ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలు చేయాలి, అనేక రకాలుగా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళందరూ కూడా వడ్డీ లేని రుణం వాళ్ళ ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. ఇలా మంత్రి పక్కన ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట మీ అందరికీ యాడ్ చేస్తా ఉన్నా. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు. 4000 కోట్ల మాఫీ చేస్తారని చేసినాడే, మాఫీ చేస్తాను. ఇలా వీడియో రికార్డు ఉంది. మీరంతా ఉన్నారు. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు సవాల్ చేస్తుంది కదా. ఇలా నీ సవాలుకు సిద్ధంగా ఉన్నా. ఆగస్టు 15 చెప్పండి ధైర్యంగా ఊర్లలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, సమ్మక్క సారక్క సాక్షిగా, లక్ష్మీ నరసింహ సాక్షిగా, ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు 15 నాడు తెలంగాణ రైతుల 2 లక్షల రూపాయల ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీరుతుంది. అంతేకాదు మా అన్న మాట్లాడుతూ ఉన్నాడు, 500 రూపాయల బోనస్. వచ్చే వర్షాకాలం పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని మాట మనం చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2014లో తెలంగాణ విభజన జరిగింది. తెలంగాణ విభజన జరిగిన నాడు 60,000 కోట్ల అప్పుంటే గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ కప్పచెప్పినాం. 10 ఏళ్లలో గల్లా ఖాళీ చేసిండ్రు. 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది. అసెంబ్లీపై చూసినప్పటికీ ఇంత దౌర్భాగ్యమైన 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే బీజేపీ అవసరమా మనకు? అంబేద్కర్ ను గుండెలలో పెట్టుకునే కాంగ్రెస్ అవసరమా మనకు? మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని దూరనాడే బీజేపీ అవసరమా మనకు? కాంగ్రెస్ అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. రాముని విషయానికి వస్తే మనమందరం రాముని పూజించమా? శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శం కాదా? మనం ఆలయాల కోమ. వాళ్ళే రాముని పూజించినట్టు, వాళ్ళ గుండెలలోనే శ్రీరామచంద్రుడు నిలువైనట్టు మాట్లాడి శ్రీరామచంద్రుడిని అవమానపరుస్తున్నారు. మనం అందరం శ్రీరామచంద్రుని బిడ్డలం, శ్రీరామచంద్రుని బిడ్డలు. శ్రీరామచంద్రుని ఆచరణ బాటలో నడవాలనుకుంటారు, రామరాజ్యం కావాలనుకుంటారు. రామరాజ్యం అంటే అందరూ చల్లగా ఉండాలి, నిత్యావసర సరుకులు పెరగకూడదు, కష్టాలు ఉండకూడదు. రామరాజ్యం మాత్రం వద్దు.
రాముని బొమ్మ మాత్రం ప్రజల దగ్గర తీసుకుపోయి అమ్మ నువ్వు రాముని కోటేస్తున్నావు, నీకు ధైర్యం లేదు, నీ మీద నువ్వు నన్ను చూసి ఓటేయి అని మోడీకి ధైర్యం లేదు, నన్ను చూసి ఓటేయి అని బండి సంజయ్కి చెప్పే ధైర్యం లేదు. కాబట్టి రాముని పటం తీసుకొచ్చి రాముని పటాన్ని ముందు పెట్టి శ్రీరామచంద్రుని కోటేస్తున్నావు అని అడగడం ఎంత దౌర్భాగ్యం. మనందరం హిందువులం కాదా? రోజు కొలవమా శ్రీరామచంద్రుడిని. శ్రీరామచంద్రుడు చాలా ఆగ్రహంగా ఉన్నాడు బీజేపీ పార్టీ మీద. బీజేపీ పార్టీని పాతాళానికి దొక్కాలి అని ప్రజలను దీవిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. మీరందరూ కలిసి టైం వచ్చింది, బీజేపీని పాతాళానికి దొక్కండి. నా బిడ్డల మధ్యలోనే వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఇంత పాపం ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇంకా బీజేపీ అవసరం లేదు. బీజేపీని పాతాళానికి తొక్కి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకోండి, రామరాజ్యాన్ని తెచ్చుకోండి అని దీవిస్తున్నాడు పైనుండి శ్రీరామచంద్రుడు.